తేనెటీగలు లేకపోతే అంటే మనం ఎంత ఇన్కమ్ సేవ్ చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి ఇన్కమే. ఇప్పుడు పూత నిలవాలి అని వాళ్ళు ఎన్నో రకాల పురుగు మందు, ఎందుకంటే మాకు నిమ్మ తోట ఉంది, మేము స్టార్ట్ చేసినప్పుడు పూత నిలవడానికి మందు కొట్టాలి, అవన్నీ లెక్కలేస్తే 15-16 వేలు ఖర్చు వస్తుంది. సో అవి ఒక పెట్టె తీసుకెళ్ళి పెట్టడం వల్ల మనకి మొత్తం గడ్డి ఎక్కడి వరకు అయితే మనం రింగ్ ట్రెంచెస్ అంటాం, అంటే చెట్టు చుట్టూ మాత్రమే తీస్తే చుట్టూ గడ్డి అవైలబుల్ ఉంటుంది. గడ్డి పూలు అంటే గడ్డి చామంతి, అడవి ఆవాలు, గునుగ పూలు, ఇవన్నీ కూడా పూలు అవైలబుల్ ఉన్నప్పుడు న్యాచురల్గా ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. మనకి మిత్ర పురుగులన్నీ బాగా డెవలప్ అయినప్పుడు పూత మీదకి వెళ్ళినప్పుడు వాటి నాణ్యత అనేది పెరుగుతుంది. ఇప్పుడు సీడ్ కంపెనీ వాళ్ళు వీటి రెంటల్ పర్పస్లో ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎందుకు అనంటే సీడ్ నాణ్యత పెరుగుతుంది, ఆయిల్స్లో క్వాలిటీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనము కెనడాలో చూడండి, కెనడాలో 2016లో విపరీతంగా గ్లైఫోసేట్ అనే ఒక పురుగు మందులు కొట్టడము, అలాగే చాలా వరకు కాలనీ కొలాప్స్ డిజార్డర్ అని చాలా వరకు ఈ హనీబీస్ అన్నీ నశించిపోయినాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒక లోడ్ తీసుకెళ్ళి ఆల్మండ్స్, వాళ్ళ బాదం పప్పులు వాటి మీదకి తీసుకెళ్ళి వాటిని పాలినేట్ చేయాల్సి వస్తుంది. అండ్ అది రైతులు ఖర్చు అయినా సరే కూడా బీ కీపర్స్ అంటే తేనెటీగలు పెంపకం చేసేవాళ్ళు ఆ సీజన్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ రెంట్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళు వేరే దగ్గరికి మైగ్రేట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఆ తేనెటీగలు లేకపోతే, అసలు పరపరాగ సంపర్కం లేకపోతే వాళ్ళకి కెనడాకి ఒక 40-50% వాళ్ళ ఎకానమీ, వాళ్ళ దేశ ఒక ఇన్కమ్ ఈ బాదం పప్పుల నుంచి వస్తుంది. సో ఇవి లేకపోతే వాళ్ళకి ఆ ఇన్కమ్ లేదు. సో ఖచ్చితంగా వీటిని పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లనే చాలా ఇప్పుడు మన యాపిల్ ఆర్చర్డ్స్ మన కాశ్మీర్లో కానీ స్పితిలో కానీ అక్కడ కూడా హిమాచల్ నుంచి రాజస్థాన్ నుంచి వాటిని తీసుకెళ్ళి లోడ్స్ అక్కడ తీసుకెళ్ళి రెంటల్ అక్కడ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు అవి ఫ్లవర్ టు ఫ్లవర్ వెళ్ళినప్పుడు మనకి పాలినేషన్ జరుగుతుంది, క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. వాటి సైజు ఒకప్పుడు చిన్న కాయలు పింద దశలో రాలిపోవడము, కాయ సైజు రాకపోవడము, టేస్ట్ ఉండకపోవడము అయ్యేది. అట్లా ఆయిల్ సీడ్స్లో అయితే ఆయిల్ క్వాలిటీ పెరగడము, సైజ్ పెరగడము, మంచి నాణ్యత అనేది పెరుగుతుంది. సో అవి తేనెటీగలు లేకపోతే వాళ్ళకి పరపరాగ సంపర్కం లేకపోతే మనకి పంట దిగుబడే లేదు, నష్టమే అక్కడే అవుతుంది. తేనె అనేది సెకండరీ, తేనె తీస్తామా లేదా అనేది కాదు, ముందు మనం తేనెటీగల్ని కాపాడుకోవడము, ముందు ఉన్న పంటని మనం వేసింది చేతికి రావాలి అని అంటే పరపరాగ సంపర్కం అనేది అవసరం. సో రైతులకి ఖచ్చితంగా లాభమే ఉంటుంది. అలాగే మనం ఇలా తేనెటీగలు పెట్టుకోవడం వల్ల డబల్ ఇన్కమ్ అవుతుంది.